నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మిల్క్ బేబీ తమన్నా మళ్ళీ ప్రేమలో పడ్డారట. ఈసారి ప్రేమ ఖచ్చితంగా పెళ్లి పిటలెక్కేదాకా ఆగదని కూడా ఖచ్చితంగా చెప్తున్నారట. ఇప్పటికే కొత్త ప్రియుడిని తన తల్లిదండ్రులకు సోదరుడికి పరిచయం కూడా చేశారట. గత చేదు అనుభవాల దృష్ట్యా కొత్త ప్రియుడి పేరును ఇప్పుడు రివీల్ చేయొద్దని కుటుంబ సభ్యులు నిర్ణయించారట. నేరుగా పెళ్లి పీటల మీదే కాబోయే వరుడు ప్రత్యక్షమయ్యేలా స్కెచ్ వేస్తున్నారని సమాచారం. ఇంతకీ తమన్నా కొత్త ప్రియుడెవరు? అతడు సినిమా రంగానికి చెందినవాడా, బంధువులకు చెందిన అబ్బాయా, చిన్ననాటి మిత్రుడా అని అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ తెగారా తీస్తున్నారు. ముప్పై ఐదేళ్ల వయసు వచ్చినా ఏమాత్రం వన్నె తగ్గని తమన్నా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 20 ఏళ్ల తన కెరియర్లో 88 సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన తమన్నాకు ఇంకా చాలా పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తన అందచందాలో అభినయం, నృత్యం ఆమెను 2 దశాబ్దాలుగా తీరికలేని నటిగా తీర్చిదిద్దాయి. 2005లో వచ్చిన మొదటి సినిమా శ్రీ నుంచి 2025లో వచ్చిన ఓదిలా 2 వరకు ఆమె ఎక్కడా తగ్గడం లేదు. కెరియర్లో అసలు తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. 14 ఏళ్ల ప్రాయంలో హ్యాపీ డేస్లో వేసిన బుడిబుడి అడుగుల నుంచి నిన్న మొన్నటి ఆజ్ కీ రాత్ వరకు ఆమె నృత్యాలు ప్రేక్షకులను మైమరిపింపజేశాయి. వాస్తవం చెప్పాలంటే ఇంతటి సుదీర్ఘ ఇన్నింగ్స్ చాలా తక్కువ మంది హీరోయిన్స్కి దక్కింది. అయితే ఇప్పుడు చర్చంతా తమన్నా సినిమాల గురించి కాదు, ఆమె వ్యక్తిగత జీవితం మీదనే. మెగాస్టార్ చిరంజీవి అంతటి వారే ఒక సందర్భంలో తమన్నాతో కలిసి డాన్స్ చేయాలని కోరిక ఉందని చెప్పేశారు. చూస్తుంటే తను చేసిన గ్రేస్ కానీ, ఆ బాడీ, ఆ ఊపిరి విధానం కానీ చూస్తుంటే మెస్మరైజ్ అయిపోయాను నేను. రెండు సినిమాల్లో తమన్నాతో స్టెప్పులేసి తన కోరిక తీర్చుకున్నారు కూడా. చిరంజీవి తన సినిమాలతో ఒక హీరోయిన్ పేరుతో పాట రాయించుకుని డాన్స్ వేయడం చాలా అరుదు. అలాంటి తమన్నాకు నిజ జీవితంలో హీరో ఎవరు అనేది మొదటి నుంచి చర్చ నడిచేది. 2023లో ఆ ప్రశ్నకు విజయవర్మ రూపంలో జవాబు దొరికింది. లవ్ స్టోరీస్తో కలిసి నటించిన విజయవర్మతో 2022 నుంచి ప్రేమలో మునిగి తేలిన తమన్నా అతనే పెళ్లి చేసుకుంటుంది అని అంతా భావించారు. కాబోయే భార్య భర్తలాగానే వీళ్లు చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఏమైందో ఏమో కానీ 2025 సంవత్సరం మొదటి నుంచి వేరువేరైపోయారు. కలిసి కనిపించడం లేదు, మేము విడిపోయాము అని బహిరంగంగా ప్రకటించలేదు, కానీ విడిపోయిన మాట మాత్రం నిజమే అని వారి చేతులతో క్లారిటీ వచ్చింది. నా గుండె పగిలింది అని, తాను తన జీవితకాలం వెంట ఉంటాడనుకున్నవాడు అంత మంచివాడేం కాదు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలతో తమన్నా అసలు సంగతి బయటపెట్టేసింది. విజయవర్మతో బ్రేకప్ అయిపోయిన తర్వాత తమన్నా సింగిల్ గానే ఉంటుందా, మరో ప్రేమాయణం నడుపుతుందా అని సినీ వర్గాలు, సాధారణ జనం కూడా చర్చించుకోవడం ప్రారంభమైపోయింది. మొహబ్బతీన్ సినిమాలో నటించిన జిమ్మీ షెర్కిల్, ఒక్కడొచ్చాడు హీరో విశాల్ పట్ల తమన్నా గతంలో చాలా చనువుగా ఉండేదని చెబుతారు. ఆవారాతో పాటు 4 సినిమాలో కలిసి నటించిన కార్తీతో కూడా తమన్నా గతంలో ప్రేమలో పడిందని చెబుతారు. కానీ అవేవి నిజమని తేలలేదు. వాళ్ల ప్రేమ కథ బయటకు కూడా రాలేదు. క్రికెటర్ విరాట్ కోహ్లీతో కూడా ప్రేమ బంధం ఉందనే వార్తలొచ్చాయి. వాటిని తమన్నా ఖండించారు కూడా. కాకపోతే విజయవర్మకు ముందు తాను స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి మీద మనసు పడ్డానని మాత్రం తమన్నా అప్పుడప్పుడు చెబుతూ వస్తుంది. అయితే వీరిలో తమన్నా మనసులో తాజాగా చోటు సంపాదించుకున్న వారు ఎవరు అనే ప్రశ్న ముందుకొచ్చింది. వీరిలో ఒకరా లేక కొత్తవారా అని కూడా ముంబై నుంచి హైదరాబాద్ దాకా అంతా ఆరా తీయడం ప్రారంభమైంది. తమన్నా ఇటీవలే మరో యువకుడికి చేరువైందని తెలిసింది. ఆ యువకుడిని తమన్నా తన తల్లిదండ్రులైన రెజినా సంతోష్ భాటియాలకు తన సోదరుడు ఆనంద్కు చెప్పేసిందట. అయితే గతంలో కూడా ఇలాగే పెళ్లి చేసుకుంటామనే ధీమాతో బలాదురుగా తిరిగినట్లు ఈసారి చేయవద్దని కుటుంబ సభ్యులు సూచించారట. అందుకే కొత్త ప్రియుడితో కలిసి తమన్నా బయట కనిపించడం లేదని తెలిసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరి మధ్య మాటామంతి నడుస్తున్నట్లు చెప్తున్నారు. 2 కుటుంబాల సమ్మతితో త్వరలోనే పెళ్లి జరుగుతుందని అంటున్నారు. పెళ్లిపీటల మీదనే తమన్నా వరుడిని చూసే అదృష్టం దక్కుతుందట. అంతవరకు అంతా గప్చుప్.